ప్రియమైన సహోదర సహోదరీలారా, మనం మన జీవితంలో తరచుగా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాం. మనకు మేలు ఎక్కడ నుండి వస్తుంది? మన కష్టాల నుండి మనల్ని రక్షించేది ఎవరు? మన బాధలను తీర్చేది ఎవరు? మనందరికీ నిజంగా దేవుని సహాయం అవసరం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రార్థన గురించి మాట్లాడుకుందాం. అది కీర్తనల గ్రంథం 4లోని 6వ వచనంలో ఉంది. యెహోవా, మీ సన్నిధి కాంతి మామీద ప్రకాశింపజేయుము. దేవుని వెలుగులో వెతకడం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయంలోని 6వ వచనం ప్రారంభంలో మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు అనుంది. ఈ లోకములో సంతోషం, సమాధానం, విజయం కోసం ప్రజలు అనేక మార్గాలను వెతుకుతారు. కొందరు ధనంలో, మరికొందరు అధికారంలో, ఇంకొందరు లోక సంబంధమైన సుఖాల్లో ఆనందాన్ని వెతుకుతారు. కాని ఇవన్నీ మన ఆత్మకు శాశ్వతమైన శాంతిని ఇవ్వలేవు. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలలో కీర్తనకారుడు ఇలా అంటాడు: నా సహాయము యెహోవా వలననే వచ్చును. మన సహాయం, మన మేలు, మనకు కావాల్సిన ప్రతీదీ దేవుని దగ్గర్నుంచే వస్తుందని ఈ వచనం మనకు స్పష్టం చేస్తుంది. దేవుని సన్నిధి కాంతి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయంలోని 6వ వచనంలో 2వ భాగం. యెహోవా, నీ సన్నిధి కాంతి మామీద ప్రకాశింపజేయుము అనేది. ఇక్కడ సన్నిధి కాంతి అంటే దేవుని దయ, ఆయన ప్రేమ మరియు ఆయన ఆశీర్వాదం. మన జీవితంలో దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు మన బాధలు, భయాలు మరియు నిరాశలు తొలగిపోతాయి. ఈ వెలుగు గురించి యెషయా 60వ అధ్యాయంలోని 1వ వచనంలో కూడా ఉంది. లేచి తేజరిల్లుము, నీ వెలుగు వచ్చియున్నది. దేవుని వెలుగు మనమీద ప్రకాశించినప్పుడు మనం చీకటి నుండి బయటకు వచ్చి ఆయన మహిమను చూస్తాము. దేవుని వెలుగు మనకేమిస్తుంది? దేవుని వెలుగు మన జీవితాల్లో ప్రకాశించినప్పుడు అది మనకు కొన్ని గొప్ప బహుమతులిస్తుంది. సంతోషం. దేవుని సన్నిధిలో మనకు నిత్య సంతోషం లభిస్తుంది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలోని 11వ వచనంలో ఉంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మార్గం. మన జీవితంలో మనకు ఏ మార్గం కనిపించనప్పుడు దేవుని వెలుగు మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలోని 105వ వచనంలో ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగును. సమాధానం. ఈ లోకంలో మనకు ఎన్నో సమస్యలు రావచ్చు, కాని దేవుని వెలుగులో మనకు సమాధానం లభిస్తుంది. యోహాను 14వ అధ్యాయంలోని 27వ వచనంలో యేసు ఇలా అన్నారు: నా సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను. ముగింపు. కాబట్టి మన జీవితంలో మేలు కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. కేవలం దేవుని సన్నిధిని వెతకాలి. మనం ఆయన్ని వెతికినప్పుడు ఆయన వెలుగు మన జీవితంలో వెలుగు మనలో ప్రకాశించినప్పుడు మన జీవితంలో